హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో క్విక్గా అయిపోవడానికి ఒక ఆమ్లెట్ చేసుకుంటున్నాను. సో ఈ ఆమ్లెట్ కోసం అని చెప్పి ఆనియన్స్ అవి చాపర్లో చాప్ చేసేస్తున్నాను అనమాట. నార్మల్ బేసిక్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను అంతే. అండ్ మీ అందరూ ఊరి నుంచి వచ్చేసారా? ఎలా ఉన్నారు? ఏంటి ఓటేసారా? అండ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ థాట్స్ ఏంటి అనేది చెప్పండి. ఎలక్షన్స్ గురించి నేను పెద్దగా ఏం మాట్లాడను. ఇంకా నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట. అప్పుడప్పుడు అక్కంటే నువ్వు ఎంత డరిపోక్వి అని నిజమే అనిపిస్తుంది. నేను మీకు మామా ఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అండ్ ఆయిల్ చూపిస్తున్నాను. మామా ఎర్త్ గురించి మీ అందరికీ చాలా తెలుసు. ఆల్ న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఉంటాయి. అండ్ చెప్దాం డీటెయిల్డ్గా. అండ్ ఈరోజు వచ్చేస్తే చూపిస్తుంది హైబిస్కస్ అండ్ కర్రీ లీవ్స్ ఉంటాయి అన్నమాట ఈ షాంపూలో. ఒకవేళ మీకు స్ట్రాంగ్ అండ్ నరిష్డ్ హెయిర్ కావాలి అండ్ ఒక షాంపూ గురించి చూస్తుంటే కనుక మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ ఆయిల్ కూడా మనకి సేమ్ హైబిస్కస్ అండ్ కర్రీ లీవ్స్ రకరకాల ఇంగ్రీడియంట్స్తో చేసిన కాంబోస్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. మన కూపన్ కూడా అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది mamaearth.in వెబ్సైట్లోని ఇంకా యాప్లో కూడా మన కూపన్ కోడ్ అనేది పనికి వస్తుంది. మొత్తం వెబ్సైట్ అంతటి మీద మన డిస్కౌంట్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఏది తీసుకున్నా మన కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఇంకా మనకి ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, నైకాలో, పర్పుల్లో అన్నిట్లో కూడా మామా ఎర్త్ దొరికేస్తున్నాయి. అంతేకాకుండా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మీరు చూసే ఉంటారు, మాల్స్కి వెళ్ళినా మాల్స్ వరకు ఎందుకు నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్కి వెళ్ళినా కూడా మనకి కనిపిస్తున్నాయి. సో మీరు చూసి తీసుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇంకా మామా ఎర్త్ బ్రాండ్ మీ అందరికీ తెలుసు. ఇంకా బోల్డ్ అండ్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటుంది అనమాట. లైక్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అని. అండ్ మనం ఒకవేళ ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, వాళ్ళు ఒక ప్లాంట్ని నాటుతారు. ఆ జియో లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనేది అంతా కూడా మనకి డీటెయిల్స్ వస్తాయి. సో ఎవ్రీ టైమ్ యూ ప్లేస్ అన్ ఆర్డర్ ఒక ట్రీ అనేది వస్తుంది అనమాట. అంతేకాకుండా ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అంటే ఏంటంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. ఇంకా దీని విషయానికి వచ్చేస్తే ఇది మనకి మెడిసేఫ్, డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ షాంపూ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసేసుకోవడమే. మనకి పంప్ బాటిల్ వస్తుంది అండ్ ప్రీమియంగా ఉంటుంది ప్యాకేజింగ్ అంతా కూడా. ఇలా వైట్ కలర్లో నార్మల్ షాంపూ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసి వస్తానండి. సో జెంట్లీ మసాజ్ చేసేసుకోవాలి ఈ షాంపూని వెట్ హెయిర్ మీద. తర్వాత మనకి లాదర్ వస్తుంది, దాన్ని క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. మనం కండిషనర్ కూడా కావాలి అనుకుంటే మామా ఎర్త్ యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సో హైబిస్కస్ ఏంటంటే మనకి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది. అండ్ కర్రీ లీవ్స్ వచ్చేస్తే మనకి డ్యామేజ్ రిపేర్ అవ్వడానికి, జెంట్లీగా క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే ఇవి. సో వీటి లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. అండ్ ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి స్టిక్కీగా ఉండదు. దీనికి మనకి కోంబ్ అప్లికేటర్ కూడా వస్తుంది. ఆ కోంబ్ అప్లికేటర్తో మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అస్సలు స్టిక్కీగా ఉండదు అన్నమాట. సో అప్లై చేసుకుంటే ఈ ఎండాకాలం నూనె రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే రకరకాల తలనొప్పులు, గిల్నొప్పులు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో హెయిర్ ఆయిల్ చూస్తుంటే కనుక దీన్ని ట్రై చేయండి. సో ఇదన్నమాట. సో చూసారు కదా, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే ఒక వాటర్ బాటిల్ సెట్ తీసుకున్నాను. ఇది చాలా దగ్గర చూసాను అనమాట. నాకు అర్ధరాత్రులు ఎప్పుడైనా నిద్ర పట్టలేదు అనుకోండి, నాకు ఎంతేంటో గుర్తొస్తుంటాయి అన్నమాట. అప్పుడు అమెజాన్, మీషో అవన్నీ ట్రై చేస్తుంటాను. నేను ఈ మధ్యన చూపించేవన్నీ ఆల్మోస్ట్ మిడ్ నైట్ టైంలోని మనకి నిద్ర పట్టకుండా అలా అని లెగిసి ఏ పని చెయ్యబుద్ధి ఇవ్వదు. జస్ట్ పడుకొని ఉంటాం, బట్ ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో మనకి బోల్డ్ అన్ని ఉత్సాహం వచ్చేస్తుంది. రేపు పొద్దున్న నుంచి అన్నీ చేసేయాలి, అలాగా పిల్లల్ని బాగా చూసేసుకోవాలి, మనం మంచిగా రెడీ అయిపోవాలి, అలాగ ఒక మంచం మీద నుంచి కదలకుండా బోల్డ్ అంత ఊపి వచ్చేస్తుంది చూడండి. అలాంటి టైంలోనే నేను మంచి డిహైడ్రేట్ అయిపోతున్నాను. హైడ్రేటింగ్గా ఉండాలంటే వాటర్ కావాలి. సో వాటర్ కంపల్సరీగా తాగాలి అని నేను ఏంటంటో ఆలోచించి ఆ అర్ధరాత్రి ఏమో మీషోలో ఇదేదో కనిపిస్తే ఈ బాటిల్ సెట్ ఒకటి తీసుకున్నాను. అండ్ అన్వికి కూడా కావాలన్నమాట. బయటకు వెళ్ళేటప్పుడు, ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు అన్నిటికీ ఒక వాటర్ బాటిల్ మంచిది సెట్ అవ్వలేదు. సరే అని చెప్పి ఇది తీసుకున్నాను. బాగుంది. సెట్ ఆఫ్ 3 ఉన్నాయి ఇవి. కాకపోతే దీని కలర్ కొంచెం వదులుతుంది. సో వాష్ చేస్తే, ఎక్కువసార్లు వాష్ చేస్తే పోతుంది అనుకుంటా. అది ఒక్కటే కొంచెం డిఫెక్ట్ కనిపించింది. మిగిలినంతా క్వాలిటీ వైజ్ అంతా బాగుంది. ఇది మీ అందరూ చూసే ఉంటారు, వైరల్ వాటర్ బాటిల్ ఇది. సో 3 వచ్చాయి. ఆ చిన్నది అయితే ఎంత క్యూట్ ఉందో, 500 ml అది. ఇంకొకటి ఇంకొంచెం పెద్దది, ఇది 2 లీటర్స్ది. సో ఫుల్ స్ట్రా కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి.
పెద్దది మనకి 2 లీటర్ ఒకసారి ఫిల్ చేసేసుకొని హ్యాపీగా తాగొచ్చు. సో కుదిరితే అమెజాన్ లింక్ అని మీషో లింక్ అని నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. అండ్ నేను నెయ్యి చేద్దామని చెప్పి ఈ పెరుగు మీద మీగడ దాచాను అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 10 daysది. ఎంత బాగా వస్తుందో. మీరు కూడా లోకల్ మనకి షాప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అన్నిటి దగ్గర ఆల్మోస్ట్ ప్రతి వీధిలోనే ఒక షాప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి పాలు తెప్పించుకుంటే నాకు ఇప్పటి వరకు ఎక్కడ సెట్ అవ్వలేదు. ఈ 1 month నుంచి అయితే కొంచెం సెట్ అయ్యింది. సో చూడాలి, క్వాలిటీ అలానే మెయింటైన్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదు. అండ్ పెరుగు కూడా చేస్తున్నానా, ఎంత కమ్మగా ఉంటుందంటే నిజంగా ఎంత టేస్ట్ వేరియేషన్ ఉంటుందా ప్యాకెట్ పెరుగుకి మనం చేసుకున్న పెరుగుకి అని చాలా చాలా అనిపిస్తుంది. అంటే ప్రతి బయటలోని ప్రతి ముద్దలోని మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొండలో నీళ్ళు అవ్వచ్చు, ఈ పెరుగు అవ్వచ్చు, మనం చేసుకున్న పెరుగు అవ్వచ్చు, ఏదైనా మనం చేత్తో చేసింది ఒక సాటిస్ఫాక్షనే వేరు. అది చేస్తేనే తెలుస్తుంది, ఎవరేం చెప్పినా అర్థం కాదు. అండ్ నేను పెరుగు చేసి ఆ పెరుగు మీద మీగడంతా తీసి ఉంచుతున్నాను. 10 daysకి బాగానే వచ్చిందంటారా, ఇంకా బాగా రాలేదా, ఇంకా తక్కువ వచ్చిందంటారా, ఏమంటారు చెప్పండి. నాకు తెలిసి మీలో చాలా మంది నెయ్యి చేస్తారు. అండ్ మీరేమనుకుంటున్నారో చెప్పండి, ఓకేనా. నేను మిక్సీలో వేసాను. దీనికి ఎప్పుడైనా నెయ్యి చేసేటప్పుడు మనకి కంపల్సరీగా చల్లనీళ్ళు మాత్రం బోల్డ్ అని ఉండాలి. మా ఇంట్లో చల్లనీళ్ళు పెట్టము, కూలింగ్ వాటర్ పెట్టము. సో ఒక హాఫ్ బాటిల్ లానే ఉంది. అదేది వేసి అడ్జస్ట్ చేసి చేశాను. బోల్డ్ అన్ని యూటెన్సిల్స్ అయిపోయి, కాకపోతే బాగా వచ్చింది నెయ్యి, ఎంత బాగా వచ్చిందో. సో మిక్సీలో వేసానా, ఎంతసేపు చేసినా అవ్వదు, ఆ వెన్న రాదే రాదు. చాలా మంది విస్కర్తో చేత్తో చేసేస్తారు. మీ అందరికి ఎక్కువ బలం ఉందో, నాకు అస్సలు బలం లేదో నాకు అర్థం కాదు, కానీ అస్సలు ఎంతసేపు మిక్సీలో చేసినా అవ్వలేదు తెలుసా. అప్పుడు మళ్ళీ దాన్ని బ్లెండర్తో చేశాను, అప్పుడు కూడా అవ్వకపోతే తర్వాత నాకు గుర్తొచ్చింది నా దగ్గర అదేంటిది స్టాండ్ మిక్సర్ కూడా ఉందని. అప్పుడు స్టాండ్ మిక్సర్లో వేస్తే వెంటనే అయిపోయింది. సో ఈసారి నుంచి చేసినప్పుడు స్టాండ్ మిక్సర్లో చేసుకుంటే ఈజీ అనమాట. సో వెన్న ఎప్పటికీ రాకపోతే మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసాను. ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ చేసినా ఎంత చేసినా ఇది ఇంకా అవ్వలేదు, అది బాగా వేడైపోతుంది. సో వేడైతే మనకి రాదు కదా, అందుకని చెప్పి అలా చేసాం. అండ్ ఈ నెయ్యి కూడా ఇవన్నీ ఇంట్లో చేస్తే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా. చాలాసార్లు సేమే చెప్తున్నాను అనుకోవద్దు, బట్ మీరు ఒకవేళ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే కనుక నెయ్యి చేయడం, నెయ్యి మనం బయట కొనుక్కున్నా మనకి కుదిరితే కొంచెం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. నెయ్యి చేసినప్పుడు వెన్న వస్తుంది కదా, ఆ వెన్న వచ్చింది. వైభవన్న అట్టే తిరుగుతున్నాడు, వాడు కొంచెం అడిగితే వాడికి కొంచెం ఇచ్చాను. వాడు ఎంత టేస్టీగా ఉందని బాగా అంటే హ్యాపీగా తిన్నాడు అన్నమాట. ఆడు ఒక కొంచెం వెన్న తిన్న వెంటనే నాకు ఎంత ఆనందం వచ్చిందో అసలు, లిటరలీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మళ్ళీ దాస్తున్నాను. సో ఎవ్రీ డే 10 daysకి 15 daysకి నెయ్యి చేసుకొని చిన్న నాన్నకి వాడొక్కడికి సరిపోద్ది. సో వాడి కోసం అది ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టాండ్ బ్లెండర్తో కూడా చేశానా, ఈ బ్లెండర్ కూడా వేడైపోద్ది కానీ వెన్న రాదే. దీనికి మెయిన్ కూలింగ్ సరిపోక అనుకుంటా. ఇది చేసినప్పుడు అనుకున్నాను అందరూ విస్కర్తో ఎలాగంటే వచ్చేస్తుంది. అండ్ బోల్డ్ రీల్స్ ఈ మధ్యన వైరల్ అవుతున్నాయి కదా, ఇలా అసలు వెన్నే తీయకుండా మేగడంతా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వచ్చేస్తే మనకి నెయ్యి వచ్చేస్తుంది అని. అలా చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. నేను ఇంకెక్కడో కూడా విన్నాను అది కుక్కర్ పేలిపోద్ది, అలాగేవేవో విన్నాను. సో నాకైతే తెలీదు. ఎంతనే ఇంత మజ్జిగ వస్తుంది కదా, ఆ మజ్జిగ అంతా ఏమవుద్ది మరి మనం కుక్కర్లో పెట్టినప్పుడు. సో డౌటే, నాకైతే ఆ ట్రిక్ ట్రై చేయాలన్న భయం వేస్తుంది. మీరు ఎవరైనా కుక్కర్లో పెట్టి నెయ్యి ఎప్పుడైనా చేశారా, లేకపోతే అది ఊరికే క్లిక్ బైట్ అంటారా అనేది చెప్పండి. నేనైతే ఇలా చేసిన అంతకీ రాదు, వీడేమో కాల్ చేస్తాడు. సరే అని ఇంకా స్టాండ్ మిక్సర్లో వేసి తెచ్చాను అన్నమాట. సో ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇంత వెన్న వచ్చింది, ఇంత మంచిగా చాలా బాగా అనిపించింది. సో దీన్ని ఒకసారి కడిగేసి మనమేమో స్టవ్ మీద పెట్టేస్తే నెయ్యి అయిపోద్ది, అంతే, చాలా సింపుల్.
చేస్తూ ఉంటే చేతులు బాగా తిరుగుతాయి. చేయకుండా ఎప్పుడో చేసామనుకోండి ఇలాగే అన్నింటికి సూపర్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడేం చేయాలి, అప్పుడేం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ముందేం చేయాలి అని. సో ఇంకా బోల్డ్ అన్ని గిన్నెలు అయిపోయాయని ఇంకా ఫ్రెష్ గిన్నె మళ్ళీ పెట్టకుండా ఇందాకలా విస్క్ చేసిన గిన్నెలోనే మనం స్టవ్ మీద పెట్టేశాను. సో ఇంత దానికి ఎంత గీ వచ్చిందో కూడా చూపిస్తాను. మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు మా ఎదురింట్లోని ఒకరు ఉండేవాళ్ళు. వాళ్ళు నెయ్యి చేసినప్పుడల్లా ఒక ఏమంటారు దాన్ని, తవలపాకు వేసేవారు అనమాట. సో నేను కూడా, నాకు గుర్తొచ్చి నేను కూడా తవలపాకు తెప్పించి వేసుకున్నాను. సో దీనివల్ల పూసగా వస్తుంది అనుకుంటాను నెయ్యి. నేను ఇప్పటివరకు చేసినప్పుడు ఎప్పుడు ఇలా పూసలుగా రాలే. ఈసారి తమలపాకు వేయడం వల్ల మరి ఎందుకో కానీ మంచి పూసలుగా నెయ్యి వచ్చింది. చాలా బాగా వచ్చింది. చల్లగా అయిన తర్వాత పూసల్లాగా వచ్చింది. మిగిలిన ముందేమో లిక్విడ్ ఫామ్లోనే ఉంది. సో ఈ దేశాక ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇంకా బోల్డ్ అండ్ ఇన్ఫ్యూజ్డ్ గీ చేస్తున్నారు కదా ఇప్పుడు చాలా మంది, మెంతులని అలా రకరకాలు వేసి ఆ ఇన్ఫ్యూజ్డ్ నెయ్యి చేసి ఉంచుతున్నారు. సో అది కూడా చాలా మంచిది అంటారు. సో ఈ రోజు అయితే మనం తమలపాకు వేసాము. కాసేపటికి మనకి గోదావరి వచ్చేస్తుంది, కిందకి నెయ్యి వచ్చేస్తుంది, తర్వాత స్టోర్ చేసి పెట్టేసుకోవడమే. సో 10 daysకి ఎలా వచ్చింది, క్వాంటిటీ మీరేమనుకుంటున్నారు అనేది షేర్ చేయండి. అండ్ దీంతో మేము రోజు చిన్ని నాన్న కోసం వంట చేసేటప్పుడు ఈ నెయ్యి వాడుతున్నాం అన్నమాట. ఇంకా ఎలా ఉన్నారు మీరు అందరూ, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు షేర్ చేయండి. ఇంకేంటి కబుర్లు చెప్పండి. సో ఇంత వచ్చింది. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఆ వేడికి మనకి గోదావరి ఉంది కదా, అది డార్క్ కలర్లో అయిపోయింది. తర్వాత స్టోర్ చేసేసుకున్నాను అన్నమాట. సో అంతే అయితే ఈ వీడియోకి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. సో ఇదిగోండి ఇంత వచ్చింది. ఇది పెద్ద డబ్బా ఏం కాదు. సో ఇంత బాగానే వచ్చింది కదా 10 daysకి. ఏమంటారు కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. టాటా.